చాలా మంది యూట్యూబర్స్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు, నమ్మకండి. శ్రీలంక హైలీ ఎక్స్పెన్సివ్ కంట్రీ. నేను రీసెంట్ గా శ్రీలంక ట్రిప్ కి వెళ్ళాను. టోటల్ 11 days and 10 nights. నాకు 45,107 రూపీస్ అయింది, ఇంక్లూడింగ్ ఫ్లైట్ అండ్ ఫెర్రీ టికెట్. కానీ అది రీజనబుల్. ఐ థింక్ ఇట్స్ బిట్ ఎక్స్పెన్సివ్. అది కూడా నేను 1 day శ్రీలంక కొలంబోలో మా ఫ్రెండ్స్ అపార్ట్మెంట్ లో స్టే చేశాను. అకామిడేషన్ అండ్ ఫుడ్ ఫ్రీ. కొలంబోలో క్యాసినోస్ ఉంటాయి. క్యాసినోలో నాకు మెంబర్షిప్ ఉంది అండ్ నేను అక్కడ ఫ్రీగా ఫుడ్ తిన్నాను. ఐ సేవ్డ్ ఎ బిట్. అలాగే తిన్న తర్వాత ఫ్రీగా నా లొకేషన్ కి డ్రాప్ కూడా చేశారు. అది నాకు అడ్వాంటేజ్ అయింది. ప్లస్ నేను క్యాండీ నుంచి నేను ఒక తెలుగు కపుల్ ని మీట్ అయ్యాను. సో మేము ముగ్గురం కలిసి ట్రావెల్ చేసామన్నమాట. దాని వల్ల నా ఎక్స్పెన్సెస్ షేర్ అయ్యాయి. అలాగే నేను శ్రీలంకలో ఉన్నప్పుడు ఈ 11 days ఐ జస్ట్ హ్యాడ్ 2 meals పర్ డే. సో దాని వల్ల నాకు కొంచెం శ్రీలంక ట్రిప్ బడ్జెట్ తగ్గింది ఫ్రెండ్స్. లేకపోతే నాకు ఈజీగా 60 or 70K INR అయి ఉండేది. మన 1 రూపీ అక్కడ 3.5 LKR. 100 అంటే 350 రూపీస్, 1000 3,500. బట్ ఎక్స్పెన్సెస్ కూడా అలానే ఉంటాయి. మీరు జస్ట్ ఒక 1 kilometer ఆటోలో వెళ్తే 400-500 LKR తీసుకుంటారు. 1 liter వాటర్ బాటిల్ 100 కిరాణా షాప్ లో. కోకో 350 LKR, కొబ్బరి బోండం 250 LKR. ఇలా ఉంటాయి అన్నమాట కాస్ట్ కూడా. చాలా మంది యూట్యూబర్స్ మిమ్మల్ని అయితే ఫూల్స్ ని చేస్తున్నారు శ్రీలంక చీప్ కంట్రీ అని. బట్ నమ్మకండి, ఈ వీడియో చూసి జెన్యూన్ గా తెలుసుకోండి శ్రీలంకకి ఎంత బడ్జెట్ అవసరం అవుతుందో. సెప్టెంబర్ 5th midnight 12:55 AM కి చెన్నైలోని అన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీలంకలోని కొలంబోకి ఫ్లైట్ తీసుకున్నాను. ఫ్లైట్ టికెట్ కాస్ట్ 5,527 INR. స్కై స్కానర్ యాప్ బుక్ చేసుకున్నాను. ఎయిర్ ఇండియా ఫ్లైట్. ఫస్ట్ టైం ఎయిర్ ఇండియా తో ట్రావెల్ చేసా, బట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. 5,527 INR కి నాకు విండో సీట్ వచ్చింది. ప్లస్ ఫ్లైట్ లో ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా టేస్టీగా ఉంది. 12:55 AM కి ఫ్లైట్ ఎక్కితే 2:30 AM కి కొలంబోలోని బండార నాయక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగిపోయాను. జస్ట్ 1.5 hours చెన్నై టు కొలంబో. ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని నా లగేజ్ పిక్ చేసుకొని బయటికి రాగానే ఫస్ట్ నేను ఎయిర్పోర్ట్ లోనే మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నాను. మినిమం 5,000 INR అయితేనే ఎక్స్చేంజ్ చేస్తారు. బట్ లాస్ట్ లో ఒక కౌంటర్ ఉంటుంది, అందులో మనం 2,000 INR ఎక్స్చేంజ్ చేయొచ్చు. నాకు అరౌండ్ 6,200 LKR వచ్చింది. ఎయిర్పోర్ట్ లో 1 రూపీకి 3.17 LKR ఇస్తున్నారు. అక్కడే సిమ్ కూడా తీసుకున్నాను. 30 days కి 30 GB డాటా 1,800 LKR పడింది. మనీ ఎక్స్చేంజ్ ప్లస్ సిమ్ తీసేసుకున్నాను. శ్రీలంకలో డైలాగ్ సిమ్ అయితే తీసుకోండి. శ్రీలంకలోని ఏ మూలకి వెళ్ళినా కూడా ఈ సిమ్ మంచిగా పనిచేస్తుంది. కొలంబోలో నా ఫ్రెండ్స్ ఉంటారు, సో వాళ్ళే నాకు బెలజినో కెసినో వాళ్ళ కార్ అయితే పంపించారు. ఎయిర్పోర్ట్ లో నన్ను పికప్ చేసుకుని సేఫ్ గా నా ఫ్రెండ్స్ అపార్ట్మెంట్ లో డ్రాప్ చేశారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అరౌండ్ 4 AM కి నా ఫ్రెండ్ అపార్ట్మెంట్ కి రీచ్ అయ్యాను. వీళ్ళ అపార్ట్మెంట్ సిటీ సెంటర్ లో ఉంటుంది. మంచిగా రెస్ట్ తీసుకొని తర్వాత మనీ ఎక్స్చేంజ్ చేసుకుందామని కెసినోకి వెళ్ళాను. కెసినోలో మనకి మంచి రేట్ ఇస్తారు. 1 రూపీకి 3.5 LKR వచ్చింది నాకు. సో నేను అరౌండ్ 8,500 INR ఎక్స్చేంజ్ చేశాను. నాకు 29,750 వచ్చింది. అలానే నేను కెసినో గేమ్ ఆడాను. మినిమం 5,000 LKR పెట్టాలి. సో నేను విన్ అయ్యాను. సో నాకు 5,000 ప్లస్ 5,000 10,000 LKR వచ్చింది. నేను అరౌండ్ 35,000 LKR అయితే తీసేసుకున్నాను. ఎక్స్చేంజ్ మనీతో పాటు ఇంకొక 10,000 LKR తీసేసుకున్నాను. టోటల్ 35,000 LKR కెసినోలో తీసుకున్నాను. కొలంబోలో కెసినోస్ లీగల్. ఫారినర్స్ చాలా మంది కెసినో గేమ్ ఆడుతారు. సో నేనైతే కెసినో ఆడమని సజెస్ట్ చేయను. బట్ కెసినో వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. మన ఇండియన్ పాస్పోర్ట్ మనకి ఫ్రీ మెంబర్షిప్ కార్డ్ ఇస్తారు. ఈ మెంబర్షిప్ కార్డ్ చూపిస్తే మీరు కెసినోలో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఫ్రీగా చేయొచ్చు. ప్లస్ మనల్ని ఫ్రీగా వెళ్ళాలనుకున్న లొకేషన్ కి డ్రాప్ కూడా చేస్తారు. శ్రీలంకకి పాస్పోర్ట్ కంపల్సరీ. మీరు ఐదర్ ఫ్లైట్ లో వెళ్ళినా, ఫెరీలో వెళ్ళినా, అండ్ వీసా ఫ్రీ అన్నమాట.
నేను సెప్టెంబర్ 6th నైట్ 9:30కి కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్ నుంచి ట్రింకోనమలైకి ట్రైన్ తీసుకున్నాను. మార్నింగ్ 5:30కి ట్రింకోనమలై రీచ్ అయ్యాను. సెప్టెంబర్ 7th రోజున Booking.com లో ట్రింకోనమలైలో హాస్టల్ బుక్ చేసుకున్నాను విత్ బ్రేక్ఫాస్ట్. ఈకో పాయింట్ హాస్టల్ మన ఇండియన్ కరెన్సీలో 705, వాళ్ళ దాంట్లో అరౌండ్ 2800 LKR. ట్రింకోనమలైలో శక్తిపీఠం ఉంది. మన 18 శక్తిపీఠాల్లో ఒకటైన శాంకరి దేవి శక్తిపీఠం అక్కడే ఉంది. అది దర్శనం చేసుకుందామని నేను ట్రింకోనమలై అయితే వెళ్ళడం జరిగింది. చీర కట్టుకొని నేను ట్రింకోనమలైలో ఉన్న శాంకరి దేవి శక్తి పీఠానికి వెళ్ళాను. ఇక్కడ పిక్మీ యాప్ చాలా బాగా పనిచేస్తుంది. పిక్మీ యాప్ లో ఆటో బుక్ చేసుకొని శాంకరి దేవి శక్తి పీఠం, భద్రకాళి అమ్మన్ టెంపుల్, హాట్ స్ప్రింగ్ వాటర్స్ కి వెళ్ళాను. ఈ 3 ప్లేసెస్ చూసుకొని హాస్టల్ కి తిరిగి వచ్చాను. నాకు 3000 LKR అయింది. ఇంకా ట్రింకోనమలైలో లంచ్ డిన్నర్ కలుపుకొని 1 డే కి నాకు 5000 LKR పడింది. సెప్టెంబర్ 7th నైట్ ట్రింకోనమలై హాస్టల్లో స్టే చేసి సెప్టెంబర్ 8th బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ హాస్టల్ చెక్అౌట్ చేసేసుకొని ట్రింకోనమలై బస్ స్టాండ్ కి వెళ్ళిపోయాను. డంబోలాకి వెళ్లే బస్సు ఎక్కేద్దామని. శ్రీలంకలో బస్సు ట్రైన్ టికెట్స్ రీజనబుల్ ఉంటాయి, బట్ ఆటోస్ కి ఎక్కువ కాస్ట్ అవుతుంది. ట్రింకోమలైలో నేను స్టే చేసిన హాస్టల్ ఈకో పాయింట్ నుంచి ట్రింకోమలై బస్ స్టాండ్ లో డ్రాప్ చేయడానికి ఆటో వాడు పిక్మీలో 674 LKR తీసుకున్నారు. ట్రింకోనమలై టు డంబోలా 102 కిలోమీటర్స్. బస్సు టికెట్ కాస్ట్ 400 LKR. ఆఫ్టర్నూన్ కి డంబోలా రీచ్ అయిపోయా. Booking.com లో రాబర్ట్ ఇన్ హాస్టల్ బుక్ చేసుకున్న. పిక్మీ యాప్ లో బైక్ బుక్ చేసుకుని హాస్టల్ కి వెళ్ళిపోయా. 1 డే కి హాస్టల్ 900 LKR. సేమ్ డే నేను సిగ్రియా ఫోర్ట్ కి వెళ్ళా. రావణ ప్యాలెస్ అని నమ్ముతారు. 1 of the 8 వండర్స్ ఆఫ్ ది వరల్డ్. డంబోలా టు సిగ్రియా ఫోర్ట్ అరౌండ్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. పిక్మీ ఆటో బుక్ చేసుకున్నాను. 2500 LKR తీసుకున్నారు. సిగ్రియా ఫోర్ట్ ఎంట్రన్స్ టికెట్ మన ఇండియన్స్ కి ఇండియన్ పాస్పోర్ట్ చూపిస్తే 6120 LKR. సిగ్రియా ఫోర్ట్ చూసుకొని రిటర్న్ నేను మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని హాస్టల్ కి వచ్చాను. 2500 LKR. డిన్నర్ కి నాకు 1450 LKR అయ్యింది. సెప్టెంబర్ 8th నైట్ డంబోలాలో స్టే చేసి సెప్టెంబర్ 9th డంబోలా నుంచి కాండీకి వెళ్ళాను. బస్ లో వెళ్ళిపోయాను. టికెట్ కాస్ట్ 300 LKR తీసుకున్నారు. ఈవినింగ్ కాండీకి రీచ్ అయిపోయా. కాండీ బస్ స్టాండ్ నుంచి హాస్టల్ కి 1000 LKR అయ్యింది. హాస్టల్ ఫీజు 1 డే కి కాండీలో 1600 LKR. Booking.com లో బుక్ చేసుకున్నాను. ఇప్పటికి నాకు ఆ రోజు ఎక్స్ట్రా 1000 LKR పడింది. సెప్టెంబర్ 10th మార్నింగ్ నేను క్యాండీలో తెలుగు పీపుల్ ని మీట్ అయ్యా. మేము ముగ్గురం కలిసి పినావాలా ఎలిఫెంట్ క్యాంప్ కి వెళ్ళాము. సెప్టెంబర్ 10th క్యాండీ నుంచి ఒక 29 కిలోమీటర్స్ లో పినావాలా ఉంటుంది. క్యాండీ టు పినావాలా 3000 LKR తీసుకున్నాడు ఒక్కరికి. పినావాలా జూ ప్లస్ పినావాలా ఎలిఫెంట్ ఆర్ఫనేజ్ టికెట్ కాస్ట్ 3057 INR అయింది కాంబో టికెట్. ఎలిఫెంట్స్ కి బాతింగ్ చేపించినందుకు 700 LKR. ఫ్రూట్స్ తినిపిస్తే 500 LKR. మీరు శ్రీలంక ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ పినావాలా ఎలిఫెంట్ క్యాంప్ కి అయితే వెళ్ళండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. సెప్టెంబర్ 10th పినావాలా ఎలిఫెంట్ క్యాంప్ చూసుకొని క్యాండీ నుంచి నూనావోరియా స్టేషన్ కి ట్రైన్ తీసుకున్నాను. సెప్టెంబర్ 10th నైట్ 9:30 వరకు నూనావోరియా కి వెళ్ళిపోయాము. రూమ్ కాస్ట్ 2000 LKR. నైట్ నూనావారియా హోటల్లో స్టే చేసాము. సెప్టెంబర్ 11th ఆటో మాట్లాడుకున్నాం. మా ముగ్గురికి కలిపి 17,000 LKR. నూనావోరియా నుంచి నువారియా ఎలియా వెళ్ళాలి. నువారియా ఎలియాలో ఉన్న సీతమ్మ తల్లి టెంపుల్, హనుమాన్ ఫుట్ ప్రింట్ చూడడానికి నూనావోరియా నుంచి నువారియా ఎలియాకి ఆటో మాట్లాడుకున్నాము. ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్ ఉంటుంది. మేము నువారియా ఎలియాలో 3 ప్లేసెస్ చూసాము. ఫస్ట్ భక్త హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాము. అక్కడ నుంచి సీతమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళాము. అక్కడే సీతమ్మ ఎల్లాలోనే హనుమాన్ ఫుట్ ప్రింట్ కూడా ఉంటుంది. అది చూసుకొని బొటానికల్ గార్డెన్, అశోక వాటిక కూడా చూసేసుకొని మమ్మల్ని ఎల్లా టౌన్ లో ఉన్న హాస్టల్ లో డ్రాప్ చేశాడు. నువారియా ఎలియా చూసుకొని ఎల్లాలో డ్రాప్ చేసినందుకు గాను ఆటో వాడు మా ముగ్గురికి కలిపి 17,000 LKR తీసుకున్నారు. మేము సెప్టెంబర్ 11th ఈవినింగ్ వరకు ఎల్లా టౌన్ వచ్చేసాము. నువారియా ఎలియా నుంచి ఎల్లాకి వెళ్లే దారిలో మాకు ఒక పార్క్, లేక్ కనిపించింది. బ్యూటిఫుల్ గా ఉందని అక్కడికి వెళ్ళాము. పార్క్ ఎంట్రీ టికెట్ 1000 LKR. స్పీడ్ బోటింగ్ చేసాము. ఒకరికి 2000 LKR. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. సో ఇక్కడ మాత్రమే ఫారిన్ కంట్రీలో ఉన్న ఫీల్ అయితే కలిగింది ఫ్రెండ్స్. నార్మల్ గా మీరు శ్రీలంకలో ఏ ప్లేస్ కి వెళ్ళినా మన ఇండియాలో తిరుగుతున్న ఫీలే కలుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పీపుల్ ఆల్మోస్ట్ ఇండియన్స్ లానే ఉంటారు. ప్లస్ టైం కూడా మనకి ఇప్పుడు 9:30 PM అయితే అక్కడ శ్రీలంకలో కూడా 9:30 PM అవుతుంది. టైం డిఫరెన్స్ కూడా ఉండదు కాబట్టి మనం ఇండియాలో ఉన్న ఫీలే కలుగుతుంది. ఫారిన్ కంట్రీకి వెళ్ళినట్లయితే అనిపించదు. సెప్టెంబర్ 11th ఈవినింగ్ రీచ్ అయిపోయి హోటల్లో చెక్ ఇన్ చేసేసుకొని సేమ్ డే సెప్టెంబర్ 11th లిటిల్ అడమ్స్ పీక్ ట్రెక్కింగ్ కి వెళ్ళాము. బ్యూటిఫుల్ సన్సెట్ చూసేసుకొని నైట్ ఎల్లా టౌన్ కి వచ్చేసాయి. డిన్నర్ చేసేసాము.
సెప్టెంబర్ 12 ఎల్లాలో ఉన్న టూరిస్ట్ అట్రాక్షన్స్ చూసాము. ఎల్లాలో రూమ్ రెంట్ 2000 LKR. టోటల్ 3 ప్లేసెస్ అయితే కవర్ చేసాము. ఎల్లాలో నాకు 6000 LKR అయింది. నైనాచ్ బ్రిడ్జ్, ఎల్లా వాటర్ ఫాల్స్, ఎల్లా రావణ కేవ్ అండ్ టెంపుల్, ఈ 3 ప్లేసెస్ కవర్ చేసుకుని ఎల్లాలో ఆఫ్టర్నూన్ 12:10 కి ఎల్లాలో గాలేకి వెళ్లే బస్సు తీసుకున్నాము. టికెట్ కాస్ట్ 785 LKR. గాలేలో 2 nights స్టే చేసాము. 2 nights కి కలిపి హోటల్ రూమ్ కాస్ట్ 4100 అయ్యన్నారు. సెప్టెంబర్ 12th నైట్ బైక్ రెంట్ కి తీసుకున్నాను. 2500 LKR పడింది. సేమ్ రోజు గాలే ఫోర్ట్ కి వెళ్లి డిన్నర్ చేసాము. సెప్టెంబర్ 13th బైక్ మీద సంజీవని పర్వతము, బుద్ధిస్ట్ టెంపుల్, జంగిల్ బీచ్, దీన్నే సీక్రెట్ బీచ్ అని పిలుస్తారు, ఇది చూసేసుకొని నెక్స్ట్ మేము గాలే నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మెరిసా బీచ్ కి వెళ్ళాము. ఇక్కడ మీరు చాలా మంది ఫారినర్స్ ని పిక్నీలో చూడగలుగుతారు. ఇట్స్ అ ఫారిన్ బీచ్. మెరిసా బీచ్, కోకోనట్ హిల్ చూసేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసేసి నైట్ గాలేలో ఇండియన్ రెస్టారెంట్ లో డిన్నర్ చేసేసి రూమ్ కి వచ్చేసాము. సెప్టెంబర్ 14th మార్నింగ్ 7 కి గాలే నుంచి కొలంబో ట్రైన్ తీసుకున్నాము. ఫస్ట్ క్లాస్ టికెట్ మన ఇండియన్ కరెన్సీలో 650 అయ్యన్నారు. మంచిగా ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేస్తూ మార్నింగ్ 10 కి కొలంబో రీచ్ అయ్యా. కొలంబోలో హాస్టల్ తీసుకున్నాను. 1600 LKR. పిక్ మీ యాప్ లో బైక్స్ బుక్ చేసుకుని కొలంబో లోకల్ టూర్ అయితే కంప్లీట్ చేశాను. సెప్టెంబర్ 14th నైట్ కొలంబోలో స్టే చేసి సెప్టెంబర్ 15th కొలంబో టు క్యాండీ ఇంటర్సిటీ ట్రైన్ తీసుకున్నా. 1000 LKR. ముందుగానే ఆటో మాట్లాడుకున్నా. రైల్వే స్టేషన్ కి వచ్చి పికప్ చేసుకున్నారు. క్యాండీ నుంచి 35 కిలోమీటర్స్ లో అంబువాలా టవర్ ఉంటుంది. అంబువాలా టవర్ ప్లస్ క్యాండీ లోకల్ ప్లేసెస్ అన్ని చూపించినందుకు నా దగ్గర నుంచి 6000 LKR తీసుకున్నారు. క్యాండీ లోకల్ టూర్ తో పాటు అంబువాలా టవర్ కవర్ చేసుకొని క్యాండీ బస్ స్టాండ్ కి ఈవినింగ్ వరకు వచ్చేసాను. జఫ్నా బస్ తీసుకున్నాను. క్యాండీ బస్ స్టాండ్ నుంచి టికెట్ కాస్ట్ 1000 LKR. సెప్టెంబర్ 16th ఎర్లీ మార్నింగ్ 3 కి జఫ్నాలో దిగిపోయాను. జఫ్నాలో హాస్టల్ బుక్ చేసుకున్నాను. 1600 LKR విత్ బ్రేక్ఫాస్ట్. బైక్ రెంట్ కి తీసుకున్నాను. 2500 LKR ఫర్ 10 hours. లంచ్ చేసేసి జఫ్నాలో ఉన్న లోకల్ ప్లేసెస్ అన్నిటిని కవర్ చేసేసుకొని సెప్టెంబర్ 17th మార్నింగ్ నేను ఆటో మాట్లాడుకొని జఫ్నా టౌన్ నుంచి KKS పోర్ట్ కి వెళ్ళాను. 1500 LKR పడింది. ఆఫ్టర్నూన్ 1:30 కి నేను జఫ్నా నుంచి నాగపట్నం కి వెళ్లే ఫెర్రీ బుక్ చేసుకున్నాను. అది ఎక్కేసాను. 3500 అయ్యన్నారు ఫెర్రీ టికెట్ కాస్ట్. సెప్టెంబర్ 17th సేమ్ డే ఈవినింగ్ 6 కి నేను నాగపట్నం రీచ్ అయిపోయాను. సో నాగపట్నం టు చెన్నై ట్రైన్ లో వచ్చా. 220. చెన్నై టు వరంగల్ బై ట్రైన్ 420. వరంగల్ నుంచి హనుమకొండ బస్ స్టాండ్ కి 150 అయ్యన్నారు అయింది. హనుమకొండ నుంచి హైదరాబాద్ బస్సు 400 అయ్యన్నారు. సెప్టెంబర్ 18th నైట్ 11 కి నేను హైదరాబాద్ రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్. ఫ్లైట్ టికెట్ ప్లస్ ఫెర్రీ టికెట్ కలిపి 9000 అయ్యన్నారు అయింది. అకామిడేషన్ కి ఒక 10,000, ఫుడ్ కి ఒక 8,000, లోకల్ లో తిరగడానికి ఆటోస్ కి ప్లస్ బైక్ రెంట్ అంతా కలుపుకొని 15,000 అయింది. టూరిస్ట్ ఎంట్రీ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ కి 4000 LKR అలా ఖర్చు అయింది. లోకల్ లో బస్సెస్ ట్రైన్స్ లో తిరిగినందుకు దానికి ఒక 4000 అయి ఉంటుంది LKR. టోటల్ నాకైతే 11 days and 10 nights శ్రీలంక ట్రిప్ కి 45,107 INR అయింది. శ్రీలంక కరెన్సీలో ఎంతనో మీరే చెప్పాలి. రీజనబుల్ లో కాదో కూడా చెప్పండి. అండ్ మీకోసం చాలా కష్టపడి శ్రీలంక వీడియోస్ అన్ని షూట్ చేశాను. కొంచెం సపోర్ట్ చేయండి. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతిక అడ్డా.